హైడ్రా పనితీరును ప్రశంసించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చెరువుల పరిరక్షణకు నాలాల ఆక్రమణలను తొలగించాలన్నారు. అయితే కూకట్పల్లిలో 40 ఏళ్లుగా ఉన్న ఓ ఆలయానికి ఓ చెరువును ఆనుకుని ఉన్న శ్మశాన వాటికకు కూడా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. చెరువుల ఆక్రమణ తెలియక స్థలాలు ఇళ్లు కొన్నవారికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని సీఎం హైడ్రా కమిషనర్ చెప్పాలన్నారు మాధవరం కృష్ణారావు. చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అట్లా టెంపుల్లకు ఇవ్వచ్చా? ఎఫ్టేలు అందులో ఉన్నటువంటి 40 ఏళ్ళ కింద ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టారంట. మరి దాని పరిస్థితి ఏంటి? గ్రేవ్ యార్డ్ ఉంటుంది చెర్లలో. చాలా మటుకు ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు చాలా మటుకు చెర్ల పక్కకే గ్రేవ్ యార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు. దాని కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తా ఉన్నాను.